ఎన్నికల్లో గెలవటానికి ఏ స్థాయికైనా రాజకీయ నాయకులు వెళ్తుంటారు. కానీ దేశ ప్రధాని స్థాయిలోనే ఒక అభ్యంతరకరమైన చాలా చౌకబారు స్థాయికి వెళ్ళి కూడా ఎన్నికల ప్రచారం చేయడం ఆశ్చర్యం కల్పిస్తోంది. నవీన్ పట్నాయక్ ఆరోగ్యం గురించి గత కొన్ని రోజులుగా, ఆయన ఏజ్ గురించి, ఆయన హెల్త్ గురించి బీజేపీ నాయకులు కాంట్రవర్సీ చేయడం చూశాం. ప్రైమ్ మినిస్టర్ మోడీ, అలాగే అమిత్ షా, అస్సాం ముఖ్యమంత్రి హేమంత్ బిశ్వా శర్మ పదే నవీన్ పట్నాయక్ వయస్సును, ఆరోగ్యాన్ని ప్రస్తావిస్తూ క్యాంపెయిన్ చేస్తున్నారు. వాస్తవంగా బీజేపీ ఆశించింది ఏంటంటే నవీన్ పట్నాయక్ అడ్వాన్స్ ఏజ్ అని, ఇప్పటికే 77 years, సహజంగానే హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ ఉంటాయి కనుక నవీన్ పట్నాయక్ వారసులు లేరు. ఇదొక ప్రాంతీయ పార్టీ. బిజు పట్నాయక్ కుమారుడైన నవీన్ పట్నాయక్ దశాబ్దాలుగా ఒరిస్సాను పాలిస్తున్నాడు. సో నవీన్ పట్నాయక్ అయిపోయాక ఆటోమేటిక్గా బిజు జనతాదళ్ ఉండదు. అప్పుడు భారతీయ జనతా పార్టీ ఆ బిజు జనతాదళ్ స్పేస్ను కూడా ఆక్రమించవచ్చు అనేది బీజేపీ అంచనా వేసింది. అందుకే ఇప్పటిదాకా బిజు జనతాదళ్ పట్ల బీజేపీ హోస్టైల్గా లేదు, అంటే శత్రుపూర్వకంగా లేదు. ఆఖరికి ఇటీవల ఎన్నికల సమయంలో బిజు జనతాదళ్తో పొత్తుకు కూడా బీజేపీ ప్రయత్నించింది. సో బీజేపీ కూడా ఆశించింది ఈ పొత్తు వల్ల నవీన్ పట్నాయక్ నవీన్ పట్నాయక్ అనంతరం ఇక ఆయన రాజకీయాలకు చురుకుగా లేని పరిస్థితి, వయస్సు వల్ల, అనారోగ్యం వల్ల వస్తే ఆ స్పేస్ మొత్తం తాము ఆక్రమించవచ్చని బీజేపీ అంచనా వేసింది. కానీ సడన్ గా నవీన్ పట్నాయక్ తన వారసుడిగా ఐఏఎస్ అధికారి వికే పాండ్యన్ ప్రకటించాడు. ఆయన ఇప్పుడు బీజేడీకి స్టార్ క్యాంపెయినర్, నెంబర్ 2 పొజిషన్లో ఉన్నారు. సో అతను తమిళ్ నేపథ్యం, ఇదని కూడా వీడియోలో చెప్పాను. దాంతో ఇక బీజేపీకి అర్థమైన సీన్, నవీన్ పట్నాయక్ లేని ఒరిస్సాలో తమకు తిరుగులేని రాజకీయం ఉంటుంది అనుకుంటే ఇలా జరిగిందేమి అని. మీకు తమిళనాడులో కూడా ఇలాగే చేసింది బీజేపీ. జయలలిత మరణానంతరం ఏడీఎంకేలో ఒక వ్యాక్యూమ్ క్రైసిస్ ఏర్పడింది. పన్నీర్ సెల్వన్, పళనిస్వామి, శశికళ ఈ పంచాయతీని తమకు ఉపయోగించుకుందామని బీజేపీ ప్రయత్నించి ముందు ఓపీఎస్ కు మద్దతు ఇచ్చింది. ఈపీఎస్, శశికళలు ఒకవైపు, ఓపీఎస్ ఒకవైపు ఉన్నారు. తర్వాత శశికళను జైలుకు పంపించాక పళనిస్వామి, ఓపీఎస్ లను బీజేపీ కలిపింది. ఆ తర్వాత పళనిస్వామి నాయకత్వంలో ఏడీఎంకే స్టేబుల్ కావడంతో బీజేపీకి ఆశ ఫలించలేదు. దాంతో ఇప్పుడు ఏడీఎంకేతో తెగతెంపులు చేసుకుని విడిగా ఎన్నికల్లో పోటీ చేస్తుంది. సరిగ్గా బిజు జనతాదళ్ నుంచి కూడా బీజేపీ ఆశించింది అంటే నవీన్ పట్నాయక్ నిష్క్రమణ తర్వాత ఇక పొలిటికల్ స్పేస్ అంతా తమదే, ప్రత్యర్థిగా కాంగ్రెస్ ఉంటుంది, కాంగ్రెస్ వీక్ ఉంది కదా అనుకున్నారు. కానీ ఎప్పుడైతే నవీన్ పట్నాయక్ వికే పాండ్యన్ తన రాజకీయ వారసుగా ప్రకటించారో అప్పుడు పంచాయతీ వచ్చింది. అందుకే వెంటనే బిజు జనతాదళ్తో పొత్తు క్యాన్సిల్ చేసుకొని ఇక బీజేడీని విమర్శించడం మొదలుపెట్టారు. ఎక్కడి దాకా పోయారంటే ఇప్పుడు తాజాగా నవీన్ పట్నాయక్ ఆరోగ్యం అకస్మాత్తుగా క్షీణించడం వెనక కుట్ర ఉంది అని మొదలుపెట్టారు. క్లియర్గా వికే పాండ్యనే నవీన్ పట్నాయక్ అనారోగ్యానికి కారణము అనే రీతిలో ప్రైమ్ మినిస్టర్ మోడీ కమెంట్ చేశారు. ఎవరో చిన్న ఎవరైనా మాట్లాడే అర్థం ఉంది. ఇప్పుడు ఎలాగైతే తమిళనాడులో మిస్టరీగా ఉందో జయలలిత హెల్త్, శశికళ రోలు, అపోలో హాస్పిటల్ ఉన్న సమయంలో ఏం జరిగిందని ఇప్పటికీ కథనాలు వస్తూ ఉంటాయి. ఇలాంటి మిస్టరీస్ ప్రజలకు కూడా లైక్. సో మిస్టరీస్ అంటే ప్రజలు క్రేజీగా చూస్తుంటారు, వింటారు. అందువల్ల దాన్ని ఎక్స్ప్లాయిట్ చేస్తూ ఇప్పుడు నవీన్ పట్నాయక్ హెల్త్ సడన్ గా దెబ్బతినడం వెనకాల ఎవరున్నారు, బీజేపీ అధికారంలోకి రాగానే దానిపైన విచారణ జరుపుతాం అని మొదలుపెట్టారు. అంతకుముందు తమిళ బాబొచ్చి ఒరిస్సా పైన పెత్తనం చేయడం ఏంటో అంటూ తమిళ్ వర్సెస్ ఒడియా రౌస్ చేశారు. ఇప్పుడు ఏకంగా కుట్ర సిద్ధాంతాన్ని మొదలుపెట్టి నవీన్ పట్నాయక్ ఆరోగ్యాన్ని ఒక ఆయుధంగా మార్చుకొని తీవ్రమైన రాజకీయం మొదలుపెట్టింది బీజేపీ. కానీ ప్రైమ్ మినిస్టర్ స్థాయిలో అన్నప్పుడు ఎవిడెన్స్ ఉండాలి కదా. ఏదో లోకల్ లీడర్ విమర్శిస్తే అర్థం ఉంది.
ప్రైమ్ మినిస్టర్ స్థాయిలో విధానాలపైన చర్చ కాకుండా, పోరాటం కాకుండా, ఒక వ్యక్తి హెల్త్ అండ్ ఆ ఏజ్ పైన ఇంత ఇష్యూ చేయడం, దానిపై కూడా కుట్ర సిద్ధాంతం చెప్పడం, ఏ ఆధారము లేకుండా ప్రైమ్ మినిస్టర్ చెప్పడం, అది ఎలక్టోరల్ డిస్కోర్స్ని ఎంత దిగదార్చనో మీరు ఆలోచించండి.